ముఖ్యంగా ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం రేపటికి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుద్ది. రిజల్ట్ వచ్చి ఇక్కడ 2 సంవత్సరాలు అవుద్ది. ఎందుకంటే జూన్ 4న బహుశా నా పుట్టినరోజు కూడా ఆ రోజే ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 2 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం వెన్నుపోటు ఏ విధంగా ప్రజలని పొడిచిందో ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, అనేక వాగ్దానాలు చేయటం జరిగింది. ఎలక్షన్స్ అయిన తర్వాత ఏ వాగ్దానాలు కూడా నెరవేర్చకుండా ఏ విధంగా ప్రజలని మోసం చేశారో ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఏవేవో వాగ్దానాలు చేశారు. అవి చేస్తాం, ఇవి చేస్తామని చెప్పారు. అధికారం వచ్చినాక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, సంపద సృష్టిస్తామని చెప్పిన వారు ఈరోజు డబ్బులు ఎక్కడ ఉన్నాయని మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అనేది వదిలేసి ఒక అమరావతి మీద ఈరోజు వారు దృష్టి పెట్టడం, అక్కడ ఏ విధంగా దోచుకోవటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అవినీతి తాండవిస్తూ ఉంది. ముఖ్యంగా ఏ నియోజకవర్గం చూసుకున్నా కూడా అక్రమ మైనింగ్ కావచ్చు, అక్రమ గ్రావెల్ కావచ్చు, అక్రమ ఇసుక కావచ్చు, అక్రమ వెక్కలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏ విధంగా వారు అవినీతి చేస్తున్నారో మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చకుండా ఒక పక్క మోసం చేస్తున్నారు. ఈరోజు విద్యార్థులకైతే ఫీజు రింబర్స్మెంట్ అనేది ఈరోజు పట్టించుకోకుండా ఈరోజు చాలామంది విద్యార్థులు ఎగ్జామ్స్ అయిపోయి ఉద్యోగాలు పోవాలంటే సర్టిఫికేట్స్ కాక ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో, సర్టిఫికేట్స్ కోసం స్కూల్కి కాలేజీకి పోతే ఫీజు బకాయి ఉంది, అది కట్టి తీసుకోపోండి అని చెప్తూ ఉంటే వారు పాపం ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. అక్క చెగమ్మగాకైతే ఏవేవో ఆశలు చెప్పారు, వాటిని ఇవ్వకుండా ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో, ఏ విధంగా మోసం చేశారో ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఉండకూడదు, అక్రమ శాండ్ ఉండకూడదు, అక్రమ మైనింగ్ ఉండకూడదు అని రోజు చెప్తూ ఉంటారు మీటింగుగా మటుకు. మొత్తం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా కావలి నియోజకవర్గంలో అక్రమ మైనింగు, అక్రమ గ్రావలు, అక్రమ వేవర్స్కి మట్టి తోడటం, అక్రమంగా చెరువుగా మట్టి ఎత్తటం, అక్రమంగా బియ్యం, రేషన్ బియ్యం ఏ విధంగా తెలుగుదేశం వాళ్ళు దోచుకుంటున్నారో ఇవన్నీ మాత్రం చేస్తున్నారు. కానీ అభివృద్ధి అనేది మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. అందుకే ఈరోజు ప్రజలకి తెలియజేసేదానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2 ఏళ్లలో ఏ విధంగా వెన్నుపోటు పొడిచిందో తెలియజేసేదానికే ఈరోజు పోస్టర్స్ని రిలీజ్ చేస్తూ ఈ నెల 4వ తారీఖు మండల ప్రధాన కూడలిలో టీడీపీ మేనిఫెస్టో, అదేవిధంగా వారు ఇచ్చిన కాపీస్ వాటి దహనం కార్యక్రమాన్ని చేపడుతున్నాము. అదేవిధంగా జూన్ 8, 9 డేట్స్లో నియోజకవర్గ కేంద్రాలు కావలి నియోజకవర్గంలో కొన్ని సదస్సులు ఏర్పాటు చేస్తాము. విద్యార్థులతో కావచ్చు, సామాజిక కార్యకర్తలతో కావచ్చు, సోషల్ వర్కర్స్తో కావచ్చు, అందరితోటి. అదేవిధంగా జూన్ 12వ తారీఖు నిరసన కార్యక్రమం ర్యాలీ ఆ రోజు
కావలి నియోజకవర్గంలో కూడా కండక్ట్ చేస్తామని తెలియజేసేదానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి కావలి నియోజకవర్గ ప్రజలంతా కూడా ఒక్కసారి ఆలోచించాలా, నిజంగా ఈ ప్రభుత్వం ఏమి చేసింది, ఏ విధంగా మోసం చేసింది, ఇవన్నీ కూడా ఆలోచించాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా నాయకులకు, మీడియా సోదరులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తాను. థ్యాంక్ యూ.